హలో రోజక్కాయ్, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఏదే ఓసారి నవ్వు, ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. అబ్బో భలే నవ్వావేకయ్యా. ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావో? రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో. ఏంది ఇదే రజనీ డైలాగ్ చెప్తానంటున్నావా? నువ్వు నీ శాఖ విషయాలు తప్ప అన్నీ మాట్లాడుతున్నావుగా. ఇంతకీ రజనీ డైలాగు నరసింహ సినిమాలో ఉంది అక్కయ్య? కాదు. మరి ఏ సినిమాలో ఉంది? విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని? అది మీకు కూడా వర్తించుద్దిగా అక్కయ్య. బాబు పవన్లు ప్రజల పక్షాన ఎంత పోరాడుతున్నా మీరు విమర్శిస్తున్నారుగా. ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పోటీ చేసే క్యాండిడేట్లు వాళ్ళకి దొరకలేదంటావేంది? అన్నా రాంబాబు, ఆర్కే లాంటోళ్ళు మీ సీటు వద్దంటూ బయటికి వెళ్తుంటే నువ్వేంది తిరిగి వాళ్ళంటున్నావు? పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ. ఇంతకీ మీరు అనౌన్స్ చేశారా? సిట్టింగ్ స్థానాలు ఎక్కువగా ఉన్న మీరే ప్రకటించకపోతే ఇంకా వాళ్ళేం ప్రకటిస్తారో? ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. బాబు కుప్పంలో ఒక్క కుటుంబానికి కూడా సాయం చేయకపోయిన లెక్కే అయితే అన్నిసార్లు ఎట్టా గెలిచాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లపై తట్ట మట్టి పోయలేని మీరు ఏం అభివృద్ధి చేస్తారు లేకయ్యా? ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. చంద్రబాబు నిజంగా బ్యాడ్ పొలిటీషియన్ అయితే అన్నేళ్ల పాటు ఆ పార్టీలో ఎందుకున్నావు నువ్వు? ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకు వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. వరే బాబు కుప్పానికి వెళ్ళింది జనాల కాళ్ళు చేతులు పట్టుకోవడానికి అని చెప్తావేంది? 3 నెలలకు ముందే ప్రజలు కాళ్ళు ఎవరన్నా పట్టుకుంటారో చెప్పు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో జనాలు మిమ్మల్ని కూడా ఫుట్బాల్ ఆడారు కాకయ్యా. ఈ రోజు ఏం కొత్త కాదండి. ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం, కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు. ఆ కడుపు మంట మీకు కూడా ఉండి రోజు వాళ్ళని తిడుతున్నారుగా. జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. జగన్ సైలెంట్గా ఎక్కడున్నాడో? ప్రతి మీటింగ్లో పవన్ని, చంద్రబాబుని తిడతానే ఉన్నాడుగా. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. గతంలో బాబు వాళ్ళు కూడా 2014 నుంచి అన్ని 2018 వరకు అన్ని ఎన్నికల్లో గెలిచారుగా. 2019లో ఏం జరిగిందో కొంచెం ఆలోచించో. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది? నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడించారు. తెలంగాణలో పార్టీ నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే పవన్ పార్టీ అయినా కనీసం తెలంగాణలో పోటీ చేసింది అక్కయ్య. అదే మీ పార్టీ అయితే ఎప్పుడో సాప చుట్టేశారుగా. ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని, లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి. వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. అబ్బో, పవన్కి మీడియా హైప్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నా. పవన్ ఇమేజ్ ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా ఏందే ఛానల్లో హైప్ ఇయడానికే?
అదే సునకానందం, పచ్చ ఛానళ్ళ సునకానందం. ఇప్పటి వరకు 170 చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఇదిగో అక్కాయ్, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పట్టుకుని వాడు ఈడు అంటావేంది? వాళ్ళనట్ట పిలవచ్చా? నీకు అసలు మేనర్సే లేనట్టుంది. ఇంకెళ్ళు.